పొత్తుల సంసారం ఎప్పుడోసారి కొట్టుకొని విడిపోవాల్సిందే అని పెద్దలు ఊరికినే అనలే. రాజకీయాల్లో అయితే అప్పుడప్పుడు పొద్దున పెట్టుకునే పొద్దెక్కేలోపే పట్టుమంది అయిపోతుంది. అంతే మరి, మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడినట్టు పొత్తులు ఎక్కువైతే లీడర్ల మధ్య పట్టింపులు ఎక్కువైతాయి. చివరికి ఆ పట్టింపులే కొంప ముంచుతాయి. బీహార్ రాష్ట్రంలో ఇప్పుడు సరిగ్గా ఇట్టే జరుగుతుంది. పాత సంసారంలో చిచ్చురేగి మరొకరితో పొత్తు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. తిట్టుకున్నోళ్ళు మెచ్చుకుంటారు, మెచ్చుకున్నోళ్ళు తిట్టుకుంటారు. అదే మరి రాజకీయం అంటే. ఇక చూడరే, బీహార్ రాష్ట్రంలో నిన్న మొన్నటి దాకా జబ్బ రుద్దుకొని అబ్బా అనుకుంటా తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఇడుపు కాగితం తీసుకున్నారు. పొత్తుల సంసారం మా కూటమిలా కుటకుటాయి చీలిపోయింది. లాలు సార్కు సలాం చెప్పిండు, సోనియమ్మకు చెయ్యి ఇచ్చిండు, పువ్వు పార్టీలో సోపతి పట్టిండు జేడీయూ పార్టీ పెబ్బ నితీష్ కుమార్. ఇది వరకు పొత్తు పెట్టుకున్న ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు టాటా చెప్పి ముఖ్యమంత్రి పోస్టుకు రాజీనామా పెట్టి మళ్ళా ఎమ్మటే పువ్వు పార్టీలతో పొత్తుగూడి 9వ సీఎం సీట్లకు కూకున్నాడు. బాలే నడిచింది పోయినరి బీహార్ రాష్ట్రం రాజకీయం. ఆఖరి దాకా జేడీయూను బీజేపీతో కలవకుండా చేయాలని చెయ్యి పార్టీ వాళ్ళు, ఆర్జేడీ పార్టీ వాళ్ళు ముప్పు తిప్పల పడ్డారు. కానీ కిస్మత్ కు లాయించలేదు. పువ్వు పార్టీ వాళ్ళు మరి ఏం చూపించిర్రో ఏమో, నితీష్ కుమార్ కు ఐస్కాంతం అతుక్కున్నట్టే పోయి అతుక్కున్నాడు. ఇంకో దిక్కు ఇగురంకాల సంసారాన్ని ఇచ్చుకపోయేటట్టు చేసిండు. ఊసర వెళ్లి లెక్క తాపకోళ్లతో పొత్తు ఊడతాడని చెయ్యి పార్టీలు నితీష్ కుమార్ మీద పొట్టు ఆడిపోసుకుంటున్నారు. ఇది ఇట్లుంటే సీఎం కుర్చీ నితీష్ కుమార్ చేతులకెళ్లి గుంజుకొని లాలు సార్ కొడుకుకి ఇద్దామని చూసిర్రాట. అందుకే పోయి పువ్వు పార్టీల షరీకై మళ్ళా ముఖ్యమంత్రి అయ్యిండ అంటున్నారు. ఇక పువ్వు పార్టీలను ఓడగొట్టనికే అందరిని కలుపుకొని చెయ్యి పార్టీలు ఇండియా కూటమి పెడితే పొత్తుల సంసారం గుద్దుక సత్య అన్నట్టే అవుతున్నది. ఇప్పుడు మొన్న దీది సంబంధం లేదన్నట్టు మాట్లాడే. ఇక ఇప్పుడు నితీష్ కుమార్ పోయి పువ్వు పార్టీలతోనే కలిసే అంత ఆగమాగమే ఉన్నది. మరి ఇక కూటమి ఎట్లా ముంగట పడుతుందో ఏమో చూడాలి.